నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కారేగాం శివారు చైతన్ నగర్ గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న శివుని మందిరం పక్కనే ప్రభుత్వ భూమిలో కొంతమంది బడా బాబులు రాజకీయ అండదండలు చూసుకుని జోరుగా మొరం త్రవ్వకాలు చేస్తున్నారని, మొరం త్రవ్వకాల వలన సుమారు 2 స్తంభాలు మునిగిపోయే విధంగా అత్యంత లోతులో మొరం త్రవ్వకాలు చేస్తున్నారని, ఇది ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రజలు మండిపడుతున్నారు. అనేక రోజుల నుంచి మొరం త్రవ్వకాలు ఇష్టానుసారంగా చేయడం వల్ల గుంతలు పెద్ద ఎత్తున పడ్డాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరిగి ఏం జరుగుతుందో గ్రామస్తులు భయపడుతున్నట్లు పలువురు చర్చలు చేసుకుంటున్నారు. అభివృద్ధి పనుల పేరుతో రోడ్డు పనులు బాగు చేస్తామని ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గం విడిచిపెట్టి స్వతహాగా రాజకీయ అండదండలు చూసి తమకు ఎవరు లే అడ్డు అదుపు అంటూ ఇష్టానుసారంగా త్రవ్వకాలు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై జులుము చూపిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇక ఈ సందర్భంగా తహసీల్దార్కు చరవాణి ద్వారా వివరణ కోరగా తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అరైని పంపించి చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. జిల్లా పోతంగల్ మండలం కారేగాం శివార్ ప్రాంతంలో ఉన్నాం. ఈ రెవెన్యూ ప్లేస్ అని చెప్తా ఉన్నారు, ప్రభుత్వ స్థలం అని చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వ స్థలంలో సుమారు 6 ఎకరం వరకు గుట్ట ఉంది. గుట్ట ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ పోతే శివుని గుడి ఉంది. ఈ శివుని గుడి పక్కనే ప్రభుత్వ భూమిలో చూడండి ఎంత లోతు, విపరీతమైన లోతు తవ్వడం వల్ల ఈ రాళ్ళు రప్పలు రేపు ఏదైనా అనుకోకుండా ఏదైనా పశు కాపర్లు కానీ రైతులు కానీ వస్తే ఈ ప్రదేశంలో నీళ్ళు నిండి చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ఇంత లోతైన ప్రదేశం నుంచి రోడ్డు ప్రధాన రహదారి పక్కన వేస్తున్నామని, ఇంకా వేరే చోట వేస్తున్నామని అభివృద్ధి పనుల పేరు చెప్పి ప్రతిరోజు వందల సంఖ్యలో మొరం త్రవ్వకాలు చేస్తున్నారు. దీని గురించి ఎంఆర్ఓ గారు పొతంగల్ అడిగితే ఎలాంటి పర్మిషన్ లేదని చెప్తున్నారు. అయితే ఇది అనేక రోజుల నుంచి మొరం త్రవ్వకాలు, అభివృద్ధి పనుల పేరుతో ఇతర మొరం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. మరి ప్రభుత్వ భూమిలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే రెవెన్యూ, మైన్స్, పోలీసు, మళ్ళా ఎన్ఫోర్స్మెంట్ ఈ శాఖలు ఏం చేస్తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ శాఖల నిర్లక్ష్యం ఫలితం ఈరోజు ఈ ప్రభుత్వ వనరులు అనేది చాలా అడగంటిపోతున్నాయి. ఈ ప్రభుత్వ వనరులు రాను రాను భూసారం నిస్సారవంతమైన ప్రమాదం ఉంది. రేపు భావితరాల వారికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి జేసీబీ, పెద్ద జేసీబీ, మళ్ళీ అదేవిధంగా అక్కడ చిన్న జేసీబీ, ఈ 2 జేసీబీలతోటి ప్రతిరోజు పగలు రాత్రి అని తేడా లేకుండా ఈ విధంగా తవ్వుతున్నారు. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా జరగడం ఏమిటని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పటికైనా సమశాఖాధికారులు దీన్ని స్పందించి ఇంత లోతులో తవ్విన తవ్వకాలపై దృష్టి పెట్టి ప్రభుత్వ వనరులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.